తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మే 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. అందరూ ఒక నిమిషం కళ్ళు మూయండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే ఆశీర్వదించండి ప్రభా. మాతో మాట్లాడండి ప్రభా. విశేషమైన కృప దయచేయండి ప్రభా. మీరే మాతో మాట్లాడమని, తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనలో ప్రభు ఉన్నాడు, మనతో ప్రభు ఉన్నాడు, మనల చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. కొట్టండి గట్టిగా, చెప్పలేదన్న పరిచండి. హల్లెలూయా. దేవుని వెతకటానికి కోసం, దేవుని చూడటానికి కోసం నువ్వు ఎక్కడో ప్రయాణించాల్సిన అవసరం లేదు. సమరియా స్త్రీ యేసు ప్రభుతో ఏమని చెప్పింది తెలుసా? మేము ప్రభును ఆరాధించడానికి పలానా కొండ దగ్గరికి వెళ్ళాలి, పలానా కొండ ఎక్కితే కానీ మేము దేవుని ఆరాధించలేము, దేవుని కనుక్కోలేము, దేవుని చూడలేమని చెప్పింది. యోవాను సువార్త 4:20. ప్రభువును ఆరాధించటానికి, ప్రభువుని చూడటానికి ఎక్కడో ప్రయాణపడి వచ్చేవాళ్ళు. పెంతెకోస్తు నాడున యూదులందరూ యెరూషలేములో కూడుకున్న దేవుని ఆరాధించేవారు. ప్రపంచవ్యాప్తంగా యూదులు చెదరగొట్టబడ్డారు, చెదరిపోయారు. చెదరిపోయిన యూదులందరూ, ఈవెన్ భారతదేశంలో కూడా చాలామంది యూదులు సెటిల్ అయ్యారు అప్పుడే, యేసు ప్రభు కాలానికి ముందే. సో వారు కూడా ఏం చేసేవాళ్ళంటే, ప్రపంచవ్యాప్తంగా ఉండేవాళ్ళు ప్రభువును ఆరాధించడానికి, దేవుని బిడ్డలారా ప్రభువును కలుసుకోవటానికి యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళేవారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. యెరూషలేముకు వచ్చారంట. ఎవరెవరు వచ్చారంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఏ భాషలు గలవారు, ఏ దేశం గలవారు వచ్చారంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు, ప్రభు ఎక్కడ ఉన్నాడు? దేవుని వెతుకుతూ ఒక అన్యుల్లాగా నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతా పరచండి. హల్లెలూయా. ఇదే సత్యం. ఈ సత్యం నీకు అర్థమైందంటే డైలీ నీవు అద్భుతాన్ని చూస్తావు,
డైలీ దేవుని మహిమను చూస్తావు, డైలీ అసాధారణమైన కార్యాన్ని చూస్తావు, డైలీ దేవుడు నీతో ఉన్న ఆ యొక్క కార్యాన్ని, నీతో దేవుడు ఉన్నాడని దాన్ని రుచి చూసుకుంటూ వస్తావు. 139వ కీర్తన మొదటి 5 వచనాలు చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశంకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. ఆకాశంకెక్కినను అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొని ఉన్నను. నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. హల్లెలూయా. దేవుడు లేని స్థలం ఎక్కడో చెప్పండి నాకు. చదవబడిన వాక్యాన్ని బట్టి మన ప్రభు వ్యాపించలేని స్థలం ఎక్కడ ఉందో చెప్పండి. ఆకాశంలో ఉన్నాడు అని రాయబడి ఉంది, భూమి పైన ఉన్నాడు, భూమి దిగంతములో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభు లేని స్థలం అంటే ఎక్కడ ఉందో చెప్పండి. ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉన్న సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి. మరి అలాగైతే దేవుడు ఏమాయను? మీ లైఫ్లో ఎక్కడ దేవుడు కనపడుతున్నాడు? దేవుడు కనపడితే ఎందుకు నువ్వు పాపాన్ని జయించలేకపోతున్నావు? ఎందుకు సాతాన్ని జయించలేకపోతున్నావు? ఎందుకు నీ సమస్యలు, పోరాటాన్ని, శోధన జయించలేకపోతున్నావు? బంధించబడే బానిసగా ఎందుకు బ్రతుకుతున్నావు? దేవుడు అన్నవాడు ఉంటే నిన్ను విడుదల చేయాలి కాదా? నిన్ను స్వస్థపరచాలి కాదా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కాదా? నువ్వు అభిషేకించబడాలి కాదా? నీ చేయి పట్టి నడపాలి కాదా? నిన్ను లోతుకు నడిపించుకుంటూ వెళ్ళాలి కాదా? ఎందుకు ఈ నిలువెచ్చరిస్తుంది? ఎందుకు నువ్వు పడిపోయి ఉన్నావు? ఎందుకు పడిపోయావు ఆత్మీయతలో? ఎందుకు దిగజారిపోయావు? ఎందుకు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు? యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో, నేను పంపబోతున్న ఆదరణకర్త మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీ పైన ఉంటాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీలో ఉంటాడు. నేను పంపబోతున్న ఆదరణకర్త నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ పైన ఉంటాడు, నిన్ను చుట్టూ ఆవరించి ఉన్నాడు. అపోస్తల కార్యం 17:27-28, మనలో ఆయన ఎవరికి దూరమైన వాడు కాదు. దాని ఒక అర్థం ఏంటి? God is with you. God is standing behind on you. దేవుడు నీతో ఉన్నాడనే అర్థం. 17:27లో మనలో ఆయన ఎవరికి దూరమైన వాడు కాదు. నా బాధ ఏంటంటే బైబిల్ ఏమో దేవుడు ఆత్మస్వరూపిగా మనలో, మనతో, మన పైన, మన చుట్టూ ఆవరించి ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంటే ఈ దయనీయ జీవితం ఆయన అనుభవించకుండా చేస్తుంది. ఎంతోమంది నా దేవుడు ఏమాయను, నేను ఆరాధించే దేవుడు ఏమాయనని అడిగే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉంటే ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు నేను రోగిగా పడి ఉండాలి, ఎందుకు నేను పాపములో అస్తమాన పడిపోవాలి, ఎందుకు నేను నిలువెచ్చని స్థితిలో ఉండాలి అని అడగాలనిపిస్తుంది. నిజమే కదా? దేవుడు ఉంటే ఎందుకు నువ్వు పడిపోతున్నావు? దేవుడు ఉంటే ఎందుకు నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు? దేవుడు ఉంటే ఎందుకు నువ్వు అద్భుతాన్ని చూడలేకపోతున్నావు? దేవుడు ఉంటే ఎందుకు అసాధారణమైన కార్యం జరగట్లేదు? భయంకరమైన సమస్యల్లో, శోధనలో పడి బాధపడతా ఉన్నావు. దేవుడు అట్లయితే దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు.
ముమ్మాటికి వాస్తవం. 139 కీర్తనలో రాయబడిన వాక్యం ముమ్మాటికి వాస్తవం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 139 కీర్తన 8, 9, 10 వచనంలో ప్రతి చోట ఆయన ఉన్నాడనేది వాస్తవం. కానీ ఆయన ఉంటే చాలదు. ఆయన సర్వవ్యాప్తి, సర్వంత్రయామి. అలా సర్వవ్యాప్తిగా ఉంటే మాత్రం చాలదు. మన మధ్యలో ఉన్న దేవుడు, నీ కుటుంబంలో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు ప్రత్యక్షమవ్వాలి. అది జరగట్లేదు. దేవుడు వ్యాపించి ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. మన మధ్యలో ఉన్న దేవుడు, నీ పక్కన ఉన్న దేవుడు ఏమవ్వాలి? ప్రత్యక్షం అవ్వాలి, మేనిఫెస్ట్ అవ్వాలి. గాడ్ షుడ్ మేనిఫెస్ట్. వెన్? వన్స్ ఇన్ ఏ ఇయరా? సంవత్సరానికి ఒక్కసారియా? లేకపోతే 10 సంవత్సరాలకు ఒక్కసారియా? నో. ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆయన ఉనికిని నీకు చాటుకుంటూ పోవాలి. ఆయన మహిమను చాటుకుంటూ పోవాలి. ఆయన నీతో ఉన్నాడని ప్రూవ్ చేసుకుంటూ పోవాలి. అది క్రైస్తవ జీవితం. కొట్టండి గట్టిగా, చెప్పండి, ధనపరచండి. హల్లెలూయా. 200 సార్లు నన్ను యాక్సిడెంట్ ద్వారా సాతాను చంపడానికి చూశాడు. 200 సార్లు. 200 సార్లు ఎస్కేప్ అయిపోయాను. కారణం ఏంటి తెలుసా? దేవుడు నాతో ఉన్నాడని ప్రూవ్ అయిపోయింది. కొట్టండి గట్టిగా, చెప్పండి, ధనపరచండి. హల్లెలూయా. నాకు జరిగినట్టుగా ఎప్పుడుకప్పుడు డైలీ బేసిస్ కింద దేవుడు మీతో ఉన్నాడని, మిమ్మల్ని చుట్టూ ఆవరించి ఉన్నాడని, ఆయన అద్భుత కార్యాలు చేయగలుగుతాడని, అద్భుతాల ద్వారా, మహత్తర కార్యాల ద్వారా, ఆయన స్వరం మీరు వినటం ద్వారా, మిమ్మల్ని పిలవడం ద్వారా, ఎప్పటికప్పుడు అసాధారణమైన కార్యాన్ని మీకు చేయటం ద్వారా తన ఉనికిని చాటాలనేది నా ప్రార్థన. కొట్టండి గట్టిగా, చెప్పండి, ధనపరచండి. హల్లెలూయా. ఎంతమంది నిజమే పాస్టర్ గారు, దేవుడు వ్యాపించి ఉంటే చాలదే, నాకు ఆయన ప్రత్యక్షం అవ్వాలి. ఆయన క్రియల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా నాకు ప్రత్యక్షం అవ్వాలని వాళ్ళందరూ చేతులతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన గాలిని చూడలేమో, కానీ దాని ఒక క్రియను మనం చూడగలుగుతాం. అలాగే దేవుని చూడలేమో, కానీ ఆయన క్రియ ద్వారా ఆయన ఉనికిని మనం గ్రహించగలుగుతాం. కొట్టండి గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. ఎవరైతే వ్యాపించి ఉన్న దేవుణ్ణి క్రియల ద్వారా, ఆయన క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా గ్రహించాలనుకుంటున్నారో ఈ ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇదే ఆత్మ ప్రత్యక్షతకు, దేవుని యొక్క ప్రత్యక్షతకు మూల కీ అన్నమాట. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ షునేమిరాలు గురించి రాయబడి ఉంది. షునేమి అనేది ఒక పట్టణం. పట్టణంలో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు రాయబడలేదు. ఆమె దేవుని యొక్క ఉనికిని తన ఇంటిలో జరిగిన ఒక అద్భుతం ద్వారా గ్రహించగలిగింది. తన ఇంటిలో దేవుడు ఉన్నట్టు గ్రహించగలిగింది. చచ్చిపోయిన తన కుమారుడు మరణం నుండి తిరిగి దేవుడు లేపడం ద్వారా దేవుని యొక్క ఉనికిని గ్రహించగలిగింది. కొట్టండి గట్టిగా, చెప్పండి, ధనపరచండి. హల్లెలూయా. దానికి ఆమె ఏం చేసింది తెలుసా? 2 విషయాలు మనం చూస్తున్నాం. మంచం ఏమో తనది కాదు, అది దైవజనుడు మంచం అని రాయబడి ఉంది. ఆమె ఒక ఇల్లు కట్టుకుంది, ఒక గది ఒకటి కట్టుకుంది. ఆ గదికి ఏముందని రాయబడి ఉందంటే తలుపు ఉంది అని రాయబడి ఉంది. డోర్. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. తనకంటూ ఏముంది? డోర్ ఉంది. దైవజనుడికి ఏముంది? దైవజనుడి కోసం చేసిన కార్యాలు ఏముందో అది వేరే అన్నమాట. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో
దైవజనుడికి ఏముండాలో, దైవజనుడికి తను ఏం చేసిందో రాయబడి ఉంది. ఇప్పుడు తనకంటూ ఏమి చేసిందో బైబిల్లో రాయబడి ఉంది. తనకంటూ రెండు ఉంది. ఒకటి తలుపు వేయబడిన గది, తలుపు వేయబడిన ఇల్లు, తలుపు ఉన్న ఇల్లు. రెండోది ఏంటంటే గాడిద. తనకంటూ ఉన్నది ఏంటంటే గాడిద. దైవజనుడి కోసం ఇచ్చింది ఏంటంటే వేరు వేరు వస్తువులు, దీపస్తంభం, మంచం, తర్వాత టేబుల్, ఇవన్నీ ఉన్నాయి. నేను ఆ జోలికి వెళ్ళట్లేదు. తనకంటూ ఉంచింది ఏంటంటే తలుపు, డోర్. ఈరోజు ఈ డోర్ ఎక్కడ లేదో, ఎవరి ఇంట్లో ఆ తలుపు లేదో అక్కడ దేవునికి ప్రత్యక్షత కొదువుగా కనపడుతున్నాయి. దేవునికి ప్రత్యక్షత లేదు, అసాధారణమైన కార్యము జరగట్లేదు, అద్భుతమైన కార్యం జరగట్లేదు. ఒకవేళ మీరు అడగవచ్చు, పాస్టర్ గారిని మా ఇంట్లో లేని తలుపు, టేకుతో మేము తలుపు చేయించుకున్నాం, రోజుతో చేయించుకున్నాం, చక్కగా డిజైన్తో ఉందండి. నేను ఆ తలుపు గురించి మాట్లాడట్లేదు. ప్రతి దానికి ఆత్మీయ అర్థం ఉంది, ప్రతి మాటకు ఆత్మీయ అర్థం ఉంది బైబిల్లో. ఈరోజు ఈ తలుపు అనేది దేన్ని చూపిస్తుంది తెలుసా? దేవునితో చేసే సహవాసాన్ని చూపిస్తుంది, ప్రభుకు నీకు ఉన్న సంబంధాన్ని తెలియపరుస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి, 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అండ్లైన్ చేయండి, తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అయ్యా, ఇంటి తలుపు అనేది దేన్ని సూచిస్తుందంటే దేవునితో సహవాసం చేయటాన్ని చూపిస్తుంది. ఈరోజు దేవుని యొక్క ఉనికిని గ్రహించలేకపోతున్నాం, దేవుని సన్నిధి గ్రహించలేకపోతున్నాం. నామకార్థ క్రైస్తవ జీవితం చాలా మంది జీవిస్తున్నారు. ఈరోజు సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే నిలువెచ్చని స్థితి. పెంతెకోస్తు సంఘాలు కూడా, ఆత్మపురులైన వాళ్ళు కూడా ఈరోజు చల్లారిపోయిన నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. అనేక మంది యొక్క బలిపీఠాలు పడిపోయి ఉంది. అన్నీ రొటీన్ అయిపోయింది, అలవాటు అయిపోయింది, ఆచారం అయిపోయింది. దేవుని మహిమ ఎక్కడ? ఈ లోకానికి మన దేవుని మహిమని చూపించలేకపోతున్నాం, మన ప్రభుని చూపించలేకపోతున్నాం. క్రైస్తవులైన మీరు నిలువెచ్చని స్థితిలో ఉన్నారు. నీ ఆత్మీయ దీపం ఆరిపోతుంది, నీ యొక్క దీపం ఆరిపోయే పరిస్థితిలో ఉంది, నిలువెచ్చని స్థితిలో ఉంది, నీ బలిపీఠం పడిపోయే స్థితిలో ఉంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇదే లాస్ట్ జనరేషన్. నాతో దేవుడు చెప్పాడు, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ తరవారే యేసుని ఎదుర్కోబోతున్నారు. గట్టిగా చెప్పలు కొడతా. ఈ తరవారు. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నాయా? డబ్బు కోసం, ఆస్తులు కూడగట్టుకోవడానికి కోసం. ఈ ఆస్తులని నీతో కూడా రాదు. 2 రాజుల క్రింద 5:26 రాయబడి ఉంది. ఇది ఒలివల తోటలు, ఆస్తిపాస్తులు కొనుక్కోవడానికి ఇది సమయమా? ఇది సమయం కాదు, ఇది కృపాయుగం. దేవుడిని కాస్త సమయం ఇచ్చి ఉన్నాడు ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయం. హల్లెలూయా. ఎవరు సిద్ధపడతారు? ఎవరు సిద్ధపడతారు? ఎవరు దేవుని యొక్క బూర ధ్వని వినబోతున్నారు? బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు, లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుండి 36 వచనాలు చదివితే కొన్నిటి విడిచిపెట్టమంటున్నాడు. తర్వాత అంటున్నాడు, ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయండి. ప్రే ఆల్వేస్. అదే తలుపు వేసుకోవటం అంటే అర్థం. ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయండి. ఇంకా ప్రభు రాకడికి సిద్ధపడే 2వ అంశం ఏంటి తెలుసా?
ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది, కొందరు మానుకున్నట్టు ఆ సమయం సమీపించకొలది, దేవుని రాకడ సమీపించకొలది కొందరు మానుకున్నట్టు సవాసానంగా కూడుకోవటాన్ని మానక ఆ దినము సమీపించకూడదు, మరీ ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలి, సవాసములో గడపాలి. మంచి సవాసం ఎన్నుకొని ఆత్మీయుల యొక్క నాయకత్వంలో ఎదగాలి. ఈరోజు చాలామంది సవాసాన్ని ప్రేమించట్లేదు, చాలామందికి నాయకులు లేరు. నాయకులు లేని చోట ప్రజలు చెదరిపోతారు, నశించిపోతారని రాయబడి ఉంది. సంఘం అంతా ఎత్తబడదండి, బైబిల్లో రాయబడి ఉంది 50-50. అదండి పాస్టర్ గారు అలా చెప్తున్నారు, నిజమే, బైబిల్లో ఉంది. ఇద్దరు పొలంలో పనిచేస్తారు, ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడవపడతారు. పొలం అంటే దేవుని యొక్క మందిరాన్ని చూపిస్తుంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. పొలం అంటే దేవుని యొక్క సేవకులను చూపిస్తుంది. సేవకుల్లో కూడా అందరూ ఎత్తపడరని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. తర్వాత పిండి గురించి రాయబడి ఉంది. పిండి గురించి ఇద్దరు పిండి రుద్దుతూ ఉంటే ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడవబడతారు. పిండి రుప్పటం అనేది ఉపదేశాన్ని చూపిస్తుంది. ఎవరైతే ఉపదేశాలు వింటున్నారో వారిలో కూడా 50% మంది ఒకరు ఎత్తపడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. 50% మంది ఎత్తపడుతున్నారు. సేవకుల్లో 50%, ఉపదేశం వింటున్న వాళ్ళ 50%. మూడవదిగా అంటున్నాడు, ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడవబడతారు. మంచం అంటే విశ్రాంతిని చూపిస్తుంది. విశ్రాంతిలో ప్రవేశించిన వాళ్ళు కూడా 50% మంది ఎత్తపడుతున్నారు. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు నీతో దేవుడు మాట్లాడి ఉంటే చేతుల పైకి ఎత్తండి. తలుపు వేసే అనుభవం కొనసాగించబడాలని ప్రార్థించబోతున్నాను. ఒక బలమైన అభిషేకం తాకబోతుంది. మీరు దేనికి ప్రాముఖ్యత ఇవ్వద్దు, బిజినెస్కిలా ప్రాముఖ్యత ఇవ్వద్దు, డబ్బుకిలా ప్రాముఖ్యత ఇవ్వద్దు. మొదటిగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వండి, ప్రభుకు ప్రాముఖ్యత ఇవ్వండి. ద్రాక్ష తీగైన మీరు ద్రాక్షవల్లి అయిన యేసుతో ఉంటేనే మీరు ఫలిస్తారు, మర్చిపోవద్దు. ఆయన యేసు లేకుండా మీరు ఏమీ చేయలేరు. తలుపు వేసే అనుభవంలోనికి రండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతకాలం ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ వచ్చాం తండ్రి. సమయాన్ని పోని యొక్క ఆధీనము సమీపించకూడదు, సమయాన్ని పోని యొక్క సద్వినియోగపరచుకోవాలని ఉందయ్యా. అయ్యా నీ రాకడ సమయం వచ్చేస్తుందయ్యా. ఎంత చెప్పిన విశ్వాసాలు విడిపించుకోవట్లేదయ్యా. ఈ చెవులు విని ఆ చెవులు విడిచిపెడుతున్నానయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ మంటను తీసుకొని రండి అయ్యా, రివైవల్ తీసుకొని రండి అయ్యా. ప్రార్థన పరులు లేపండి, అభిషక్తులు లేపండి, తలుపు వేసుకుంటున్న అనుభవం కలిగిన వారు లేపండి. బోర్లా పడి ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చేవారిని ఈ పట్టణంలో లేపండి యేసయ్యా. అద్భుతం జరిగించండి ప్రభా. ప్రార్థనాత్మతో నింపండి, అభిషేకంతో నింపండి. అద్భుతం జరిగించండి, విడుదల జరిగించండి, స్వస్థ జరిగించండి ప్రభా. ఇప్పుడే ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా, అభిషేకించండి ప్రభా. కృపాక్షేమములు వెంట రావాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు
అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మే 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.